ఇవాళ పోయి నువ్వు ఓల్డ్ సిటీలో నిలబడితే గెలుస్తామా? ప్రాక్టికల్ గెలవము. ఎందుకు గెలవము? వాళ్ళ మీద కూడా గెలవచ్చు, ముస్లిం మీద కూడా గెలవచ్చు, కానీ వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ. వాళ్ళ వన్ సైడ్ ఓటింగ్ ఉంటాయి. ముస్లిం అనేటోడు 1000 ఓట్లు పడితే 1000 ఓట్లు ఆడు పతంగికే వేస్తాడు. హిందువులో నిలబడితే ముస్లింల ఓటింగ్ శాతం ఎక్కువ, 70 to 80% బిట్వీన్ ఉంటుంది ముస్లిమ్స్లా. హిందువులు ఆ రోజు ఎలక్షన్ ఉందంటే ఇలా పండగ, హాలిడే. మనం మరి బాధ్యతగా ఓటేద్దామనే తెలివి అవ్వనికి ఉండదు. ఎలక్షన్ అంటే వాళ్ళ హాలిడే లెక్క ట్రీట్ చేస్తారు. అది చాలా ఫస్ట్ మారవలసింది పబ్లికే మారాలి. ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కడు ఓటు వేయాలి, వేస్తేనే కదా తెలిసేది. అది ఒకటి పక్కన పెడితే హిందువుల ఓటింగ్ అట్లా టీఆర్ఎస్ నిలవాడు, బీజేపీ నిలవాడు. బీజేపీ ఆస్పిరెంట్ కింద వాడు యాంటీ చేస్తూ నిలబడతాడు, టీఆర్ఎస్ నిలబడతాడు, కాంగ్రెస్ నిలబడతారు. అన్ని స్ప్లిట్ అవుతాయి మన ఓట్లు. మళ్ళీ ఓటింగ్ శాతం తక్కువ, 60% ఉంటుందా హిందువుల ఓటింగ్? అంత కూడా ఉండదు, 45 నుంచి 50 మధ్యలో ఉంటుంది. దానికి కూడా ఖతం. మారుస్తారా మరి? ఇటువంటి సిస్టాన్ని మారగలుగుతారా మీరు? ఎవడు మార్చలేడు. మన బుద్ధులు మారాలి ఫస్ట్, హిందువుల బుద్ధులు మారాలి. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఐఎం క్యాంటీకి ఒకడు హిందువు నిలబడుతుందంటే వీళ్ళే డిసైడ్ చేసుకొని ఒక పార్టీని నిలబెట్టాలి. కానీ వీళ్ళకి పొత్తేడ కుదురుతుంది? ఇంట్లో 5 మందికే సరిగ్గా కలవదు ఫ్యామిలీలో, వీళ్ళకి ఎడ కుదురుతుంది?